హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తయారు చేసే రెసిపీ ఆలుగడ్డ రొయ్యల కర్రీ. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. ఆలుగడ్డలు ఉడకబెట్టినవి కావండి, చెక్కు తీసుకొని వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టమాటా పండు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసుకుంటున్నాను. రొయ్యలు పచ్చివాసన లేకుండా ఉడకబెట్టుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత మూత వేసుకోవాలి. మూత తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఉడికిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది కదా, చిటికెడు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.